రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పోలీస్ స్టేషన్లో వేడుకలు వైభవంగా సిఐ జయ నాయక్ నిర్వహించారు. గత నెల రోజులుగా పోలీస్ స్టేషన్ ఆవరణ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తూ మైదానాలను ఏర్పాటు చేస్తూ రంగురంగుల బెలూన్లతో రిపబ్లిక్ డే వేడుకలు పోలీసులు, విద్యార్థులు నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అర్బన్ సిఐ జయ నాయక్ ఆధ్వర్యంలో దేశభక్తిని పెంపొందించే జాతీయ గీతాలు పాడారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సిఐ జయ నాయక్ దేశం యొక్క అభ్యున్నత, దేశం కోసం చేసిన మహావీరుల త్యాగాల గురించి వివరించారు. మరియు నా తోటి సహసదరులు, మా ఏఎస్ఐలు, మా హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది అందరూ కూడా హాజరు కావడము, మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి మా ప్రియతమ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం 76వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవము మన యొక్క ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా భావించి మనకు ఎన్ని పండుగలు వచ్చినా మనకు ముఖ్యమైన పండుగ ఈ యొక్క మన యొక్క స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం అని చెప్పి ఈ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాన్ని మనకి ఇచ్చినటువంటి త్యాగమూర్తులందరినీ మనం మనసారా స్మరించుకుంటూ ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పోలీస్ శాఖ తరఫున మా సిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలోని పట్టణ ప్రజలకు ఎటువంటి ప్రజాశాంతికి ఇబ్బంది కలగకుండా మేమందరం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఉద్యోగం చేస్తూ అందరినీ మన్నన పొందుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినట్టు మా ప్రియతమ సిఎస్ఆర్ కి, పత్రికా విలేకరుల సోదరులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Because we got Independence Day on some other day, but today we got our rights. It's like after getting independence, today we are officially being a great Indian, and today here everyone is feeling what they want to feel, and we all have the rights. ఇది 1950లో గణతంత్ర దినోత్సవ రాజ్యాంగం అమలు చేయబడింది. అంబేద్కర్ గారు అనేక రకాల విదేశాలకు వెళ్ళి రాజ్యాంగం రాసి కష్టపడి 200 మంది పైగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేశారు. కానీ అంబేద్కర్ గారు చేసిన కృషితో లెక్క వెనకట్టలేనిది అని రాజ్యాంగం అనేది మన చేతుల్లో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం, దానికి విరుద్ధంగా హెల్మెట్ లేకోకున్నట్ల రోడ్లో పోవడం కానీ, ఇలా తాగుబోతులు డ్రింక్ అండ్ డ్రైవర్స్ కానీ ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాం. ఇలా చేయకోకున్నట్ల మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సహాయ సహకారాలు చేసుకుంటే ముందుకెళ్తాం. దాంట్లో భాగంగా మీరు కూడా, చిన్నారులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావాలి. పూర్వీకులు మన వాళ్ళు ఎలా కష్టపడారు, ఆ కష్టం ఏంటి, దానికి మనం అందరం షేర్ చేసుకుని తెలుసుకుంటే జీవితంలో ముందుకు సాగుతాం. కాబట్టి దయచేసి ఏదైనా కానీ వేరపక్షాలు చిన్నపాటి ఘర్షణలు వాతావరణం రావచ్చు, మన తారతమ్యాలు రావచ్చు, అయినప్పటికీ కూడా మనందరం కూడా అన్నదమ్ములుగా నివసిస్తూ ఈనాటి పౌరుడు రేపు దేశానికి మంచిగా తీర్చిదిద్దే విధంగా ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ కూడా రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అలానే ఉండాలి. 1 2 3 అన్నప్పుడు జస్ట్ ఇట్లా స్టమక్ ని, ఓకేనా?